శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మూర్తివ లక్షణం. సూతుడు ఋషులకి ఇట్లు చెప్పెను. ఇప్పుడిక దేవతా ప్రతిష్టా ప్రక్రియందు ఋత్వికులుగా ఉండదగిన మూర్తివ అనబడు వారికిని ప్రధాన ఋత్విక్ ఆధ్వర్యుడు ఆచార్యుడిగా ఉండదగిన స్థాపకుడు అనబడు విప్రునికి ఉండవలసిన లక్షణాలు తెలిపెదను. స్థాపకుడు అంగవైకల్యం ఏమాత్రము లేక సర్వ అవయవయుక్తుడు, వేదమంత్రముల యందు వైసారథ్యము, గొప్ప ఎరుక కలవాడు, పురాణాలను ఆధ్యాత్మిక తత్వాన్ని ఆగమాది శాస్త్ర తత్వాన్ని ఎరిగినవాడు, దంభము కపటాచారాధికము లోభం లేనివాడు, నల్లని చారలు గల జింకలుండు దేశమును జన్మించినవాడు, చక్కని ఆకారం కలవాడు, నిరంతరం శారీర మానస శుచిత్వం కలవాడు, సదాచారమును కలవాడును, పాషండ జనుల యందు ఎట్టి ఆసక్తి లేనివాడును, శత్రుమిత్రుల యందు సమభావం కలవాడు, బ్రహ్మ విష్ణు రుద్రుల యందు ప్రీతి కలవాడు, ఆయా విషయాలు వహించుటయందును తగని వాణ్ణి ఆపోహించుటయందు నేర్పుగలవాడును, ఆయా ప్రతిష్టాది శాస్త్ర తత్వాలను ఎరిగినవాడు, వాస్తుశాస్త్ర పారంగతుడు, ఏ ఒక దోషంలో లేనివాడు, ఆచార్యుడు, ప్రతిష్టా కార్య ప్రక్రియ యందు ఆధ్వర్యుడు, ప్రధాన ఋత్విగ్గా ఉండాలి. మూర్తిపులు కూడా సద్వంశమందు జనించి రుజుస్వభావం కల విప్రులై ఉండాలి. ఈ మూర్తిపులు జ్యేష్ఠ పరిమాణక లింగ ప్రతిష్ఠ యందు 30-20, మధ్యమ పరిమాణక లింగ ప్రతిష్ఠ యందు 16 మంది, కనిష్ట పరిమాణక లింగ ప్రతిష్ఠ యందు 8 మంది ఉండాలి. అనంతరం లింగమును కానీ అర్చామూర్తిని కానీ స్నపన మండపానికి తీసుకొని పోయి అక్కడ గీత మంగళ శబ్దాలతో పంచగవ్యంతో కషాయ మిశ్రితోదకంతోనూ మృత్తికతోనూ భస్మోదకంతోనూ స్నానం చేయించాలి. ఆ సందర్భమందు శౌచార్థం ఈ చెప్పబో 4 వేదమంత్రాలను జపించుచుండవలెను. అవి సముద్ర జ్యేష్ఠాహ యా అపో దివ్యా యా రాజా అపోహిష్ట అనేవి. ఇట్లా దేవుని స్నపనం చేయించి గంధాను లేపనాలతో పూజించి అభివస్త్ర అనే మంత్రంతో వస్త్రాల చాపుతో కప్పి తర్వాత ఉత్తిష్ట బ్రహ్మణస్పతి అమూరజ రథేతిష్టన్ అనే మంత్రాలతో దేవుని లేవదీయాలి. మూర్తిని తెచ్చి రథం నందు కానీ బ్రహ్మరథమందు కానీ శిల్పులచే ఎక్కించి రథమును లాగించుకొని తీసుకుని వచ్చి మండపమందు ప్రవేశింపచేయాలి. అంతటా అందు దేవుని అర్చామూర్తిని నెమ్మదిగా దించి ఉంచాలి. అక్కడ దర్భలను పరిచి వానిపై పువ్వులను ఉంచి ఇట్లేర్పరిచిన శయ్యయందు మూర్తిని ప్రాన్ముఖంగా పండుకొన పెట్టవలెను. అపోదేవీ అపోస్మాన్ మాతరా అను మంత్రాలు పఠిస్తూ లోపల బంగారం ఉంచి పైన నూతన వస్త్రాలు చుట్టిన నిద్రా కలశాన్ని దేవుని శిరోభాగమందు ఉంచాలి. తర్వాత దుక్కుల పట్టములతో దేవుని కప్పవలను. తర్వాత ఉన్ని బట్ట పొదిగి ఉన్న వస్త్రంతో చేసిన దిండు కానీ పట్టు వస్త్రమును కానీ ఉంచాలి. తర్వాత దేవుని కడ కూర్చుండి తేనెతోనూ నీతితోనూ అభ్యంజనం చేయాలి. తెల్ల ఆవలతో పూజించాలి. అప్యాయస్వ యాతే రుద్ర అను మంత్రాలతో అర్చామూర్తిని అంతటను గంధపుష్పాలతో పూజించాలి. బాహ్రస్నత్య అను మంత్రంతో తెల్లని ప్రతిసరమును ధరింపజేయవలను. దూది నూలుతో నిర్మించిన దుకూల పట్టములతోనూ నానా విధాల చిత్రములు గల వస్త్రములతోనూ దేవుని మూర్తిని కప్పవలను. పార్శ్వం నందు దగ్గరలో ఛత్రం చామరం అద్దం ఉంచాలి. ఆ పడకకు పైగా పువ్వులతో మేలుకట్టు అమర్చాలి. అభిత్వాసూర అను మంత్రంతో యజమానుడు తన విభవం కొలది వివిధములకు పాత్రలను శయనాలను ఆసనాలను అక్కడ ఉంచాలి. పాలు తేనె నేయి భక్ష్య భోజ్యాన్న పాయసములు ఇట్టివానితోనూ షడ్విధ రసములతోనూ త్రయంబకం యజామహి అను మంత్రంతో పూజాపూర్వకంగా బలిని సమర్పించాలి. తర్వాత మూర్తిపులను నెమ్మదిగా ఆయా స్థానములందు సర్వదిక్కులందు కూర్చుండబెట్టాలి. 4 ద్వారపాలరనగా ద్వారములందు కూర్చుండబెట్టవలను. వీరిలో తూర్పు ద్వారమందుండు బహ్రుచుడు శ్రీ పవమాన సోమ శాంతి కాధ్యాయేంద్ర రక్షోఘ్న సూక్తములు పఠిస్తూ దక్షిణ ద్వారమందలి అధ్వర్య శాఖాధ్యాయి రౌద్ర సూక్త పురుష సూక్త సుక్రియానువాకమన శ్లోకాధ్యాయాలు పఠించును. పశ్చిమ ద్వారమందలి సామవేది వామదేవ బృహత్ రథంతర జ్యేష్ఠ సామములను పురుష సూక్త రుద్ర సూక్తములను శాంతికాధ్యాయమును భారుండ సామమును పఠించును. ఉత్తర ద్వారమందలి అధర్వణ వేదేయుడు అధర్వాంగీరస మంత్రభాగమును నీల సూక్తమును రౌద్ర సూక్తమును అపరాజితాదేవి సూక్త సప్తకమును శాంతికాధ్యాయమును పఠించును. దేవుని శిరస్థానమందు స్థాపకుడు వ్యాహృతిపూర్వకములగు శాంతిక పౌష్టిక మంత్రములతో పలాసం ఉదుంబరం అశ్వత్థం అపామార్గం శమి ఈ సమిధులతో ఒక్కొక్క ఆవృత్తిలో సహస్రాహుతులతో హోమం చేసి ఒక్కొక్క సహస్రం కాగానే వరుసగా దేవుని పాదాలను నాభి మధ్యమును వక్షమును శిరమును తాకుచూ పోవలను. సర్వదిశలయందు ఉన్న మూర్తిపులు మేఖలతో
కూడినవై హస్తమాత్ర పరిమాణమున కల కుండములందు ఆదరపూర్వకంగా హోమం చేయుచుందురు. ఈ కుండములకు వక్రభాగమునందు యోని ఉండాలి. యోని లక్షణం. యోని అనగా ఏదేని వస్తువులను ఇచ్చట, హోమ పరికరాలను ఉంచుటకు ఉపయోగించే స్థానం అని అర్థం. యోని అసాధన స్థానం అని శ్రీ శంకర భగవత్పాదులు అన్నారు. ఇది అనేక విధాలుగా ఉండవచ్చు. ఇందుండి ఏ విధమైనను గ్రహించి యోనిని కుండ సమీపాన ఏర్పరచవచ్చు. ఇది దీర్ఘచతురస్రాకృతితో వితస్తి 12 భారతీయ అంగుళాలు మాత్రం పొడవు, 6 గాని 7 గాని అంగుళాల వెడల్పు కలిగి ఉండాలి. 12 భారతీయ అంగుళాల పొడవుతో గజోష్టం, ఏనుగు పెదవు వంటి ఆకృతితో ఉండాలి. పైనే చెప్పినట్టు ఆయుత దీర్ఘచతురస్రమై 12 భారతీయ అంగుళాల పొడవును, 6 గాని 7 కాని అంగుళాల వెడల్పు కలిగి నడుమ కూర్మపృష్ఠం వలె వంపుతో ఎత్తుగాను, పార్శ్వములందు కళామాత్రము ఎత్తుగా ఉండాలి. కుండం ఒక హస్తమాత్రం అనగా 24 భారతీయ అంగుళాల పొడవు, వెడల్పు, లోతులు కలిగి ఉండాలి. అనుటచే దానిలో 16వ వంతనగా 1.5 భారతీయ అంగుళములగును. మరియు కుండ పరిమాణం ఇంతకంటే ఎక్కువ తక్కువ ఉన్న సందర్భాల్లో దీన్ని బట్టి ఈ 16వ వంతు పరిమాణం మారవచ్చు. పొడవు, వెడల్పు, ఎత్తు ఒకే విధంగా 4 భారతీయ అంగుళాలు మాత్రమే ఉండవచ్చు. ఈ కుండలాలన్నీ వేది భిత్తి నుండి 13 అంగుళాల దూరంలో ఉండాలి. ఇట్లు ఈ సందర్భంలో ఉండాల్సిన 9 కుండములకు యోని నిర్మాణం చెయ్యాలి. ఆగ్నేయ కోణమందు, తూర్పు దిశ ఎందును, దక్షిణ దిశ ఎందును అన్ని ఋత్విజులు ఉత్తరాభిముఖులై కూర్చుండి శాంత్యర్థమై లోకపాలులను, శివుని అష్టమూర్తులను, మూర్తి అధిదేవతలను ఉద్దేశించి హవనం జరపవలెను. పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, రవి, సోముడు, యజమానుడు అనేవి శివుని మూర్త్యష్టకం. మూర్తుల పేరుతో పాటుగా అమూర్తుల అధిదేవతలను కూడా పేర్కొందును. వరుసగా శర్వుడు, భవుడు, పశుపతి, ఈశానుడు, భీముడు, రుద్రుడు, సోముడు, ఉగ్రుడు అనువారు అష్టమూర్తి అధిపతులు. మూర్తి ప్రతిష్టా ప్రక్రియల యందు శివుని విషయాన్ని గ్రహించవలసిన మూర్తుల అధిపతులను వీరే. వీరిని ఉద్దేశించి వారి వారికి చెందు వైదిక మంత్రాలతో హోమం ఆచరించాలి. ప్రతి కుండ సమీపమందును హోమ సమయమందే శాంతి ఘట్టములను నిలపవలను. 100 ఆహుతులు కానీ 1000 ఆహుతులు కానీ కాగానే ఒక్కొక్కసారి పూర్ణాహుతి జరపాలి. పూర్ణాహుతి సామాగ్రిని సమపాదుడై నేలపై నిలిచి ఉండి హోమకుండ మందు వేయవలెను. హోమం జరుపునప్పుడు ప్రతి ఆహుతి యందు, దర్వియందు మిగిలిన ఆహుతి శేషాంశమును పూర్ణ ఘటముల యందును వేయవలెను. దీనితో మిశ్రితమైన జలంతో దేవుని మూలాంగ, మధ్యమాంగోత్తమాంగలకు తడపవలెను. దేవుని నిలవబెట్టి ఆహుతి శేషమిశ్రిత జలంతో స్నపనం కూడా చేయించాలి. ప్రతి యామమందు చందనోదకంతో అవసేచనం, ధూపం, నైవేద్యం జరపాలి. అట్లే పర్యాయ క్రమాన మరల హోమం జరుపుచూ పోవాలి. ప్రతి పర్యాయంలో యజమానుడు ఋత్విజులకు దక్షిణలు, తెల్లని వస్త్రములు, వివిధములకు బంగారు కడియములు, బంగారు హారములు, బంగారు సూత్రములు, సువర్ణాంగులీయకములు, పానుపులను ఇవ్వవలెను. నూతన వస్త్రాలను కట్టబెట్టవలను. భోజములను బాగుగా జరుపుచుండవలను. అధివాసం ముగియ వరకు ఇది అంతయు జరుపుచుండవలను. 3 స్కందల యందును అన్ని దిశల యందును భూతబలి చేయుచుండవలెను. ప్రతి పూటను మొదట బ్రాహ్మణులకు, అనంతరం మిగిలిన వర్ణముల వారికి భోజనాలు యథేష్టంగా పెట్టుచుండవలను. నృత్య, గీతాది మంగళ లక్షణాలతో రాత్రి యందు మహోత్సవం జరుపుచుండవలను. చతుర్థి కర్మ ముగియ వరకును చతుర్థి క్రియనగా ప్రతిష్టాక్రియగను ఎల్లరూ ప్రయత్నపూర్వకంగా యథాశక్తితో పూజించుచుండవలను. ఈ ప్రక్రియకు అధివాస ప్రక్రియ అని వ్యవహారం. ఇది 1 కాని 3 కాని 5 కాని 7 కాని రాత్రముల పాటు జరపాలి. కొన్ని సందర్భాల్లో సజ్జో వాసనం అనగా ప్రతిష్టకు కొంచెం ముందుగానే అధివాసం జరుపుటయును కలదు. ఈ అధివాస ప్రక్రియ ప్రాముఖ్యం ఏమన దీనిచే సర్వయజ్ఞ ఫలము లభించను. ఓం శాంతి శాంతి శాంతి.